ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందున ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరూ క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారని తలుస్తూ, దేవుడు మా మీద చూపిస్తున్న కృపను బట్టి, ఇచ్చిన సమయాన్ని, జీవితాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నా. నా ప్రియమైన వారులారా, దేవుడు మనకిచ్చిన జీవితంలో మన యొక్క ఆత్మను రక్షించుకొనడానికే దేవుడు మనకు శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఇచ్చాడు మనకి. ఈ మాట వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏమి వింటున్నాము, ఏమి నేర్చుకుంటున్నాము, దేవుడు మనల్ని ఈ భూమి మీదకు ఎందుకు తల్లి గర్భము ద్వారా ఈ భూమి మీద ప్రత్యేకంగా మానవుని జన్మ మనకి ఎందుకు ఇచ్చారని ప్రతి ఒక్కరు కూడా గ్రహింపు ఉండాలి. మనం చేసే ప్రతి పనికి, ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. ఈరోజు అర్థం లేనటువంటి పనులు, పర్థం లేనటువంటి మాటలు అనేక మంది నోటి ద్వారా ఒక వరద వలె వస్తూ ఉంటాయి. ఇక్కడ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంచాలి. ఇక విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించినటువంటి మాటలు, రక్షకుడు గురించినటువంటి మాటలు, ఇక్కడ వాక్యము గురించినటువంటి మాటలు మనం వింటున్నామా? క్రీస్తు గురించినటువంటి మాటల వలన కలుగుతుంది విశ్వాసం. ఎంతోమంది భక్తి నుండి, ఎంతోమంది పరిశుద్ధత నుండి, ఎంతోమంది సహవాసము నుండి మరి తప్పుపోనట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే విశ్వాసములో కోల్పోయి తొలగిపోతున్నారు. దేవుని మీద నమ్మకము తొలగిపోతుంది. మనకు సర్వము ఆయన ఇచ్చాడు, బ్రతికిస్తున్నాడు, చలింప చేస్తున్నాడు ఈ సృష్టిని, మనల్ని. గ్రహింపు ఉన్నదా మనకు? మనం ఎవరిని గురించినటువంటి మాటలు వింటున్నాము, ఎటువంటి మాటలు మనం వింటున్నాం, మనం చూస్తున్నాము. ఇక్కడ ఎంతో కల్మషాలతో నిండిపోయినటువంటి హృదయాలు చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం. సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మనం మానాలి. అది ఎప్పుడైతే మానుతామో ఈ శక్తి కలిగినటువంటి వాక్యం మనలో నివసింపచేస్తుంది, ఫలింపచేస్తుంది, దృఢపరుస్తుంది, బలపరుస్తుంది. మన యొక్క దేహములో ఉన్నటువంటి యొక్క ఆత్మకు మనకు పోషణగా దేవుని వాక్యాన్ని మనం అందివ్వాలి. ఆత్మీయమైన ఆహారం ఎప్పుడైతే అందిస్తామో అన్ని విషయాల్లో దృఢత్వము, స్థిరత్వము దేవుడు మనకు దయచేస్తారు. ఒకవేళ మీలో దృఢత్వము, స్థిరత్వము, మాట తీరు, పనితీరు దేవుని యందు లేదేమో మరొకసారి చూసుకుని సరిచేసుకోవాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి క్రీస్తు గురించినటువంటి మాటలే మనము వినాలి. దాని యొక్క వాక్యాన్ని అభ్యసింప చేయాలి. మనం లోపల నాటబడినటువంటి ఈ యొక్క ఆత్మకు మనము వాక్యాన్ని మనం అందివ్వగలుగుతున్నామా? మనం వింటున్నామా? విని మన హృదయంలో ఫలింప చేస్తుందా? ఈ యొక్క సమస్తమైనటువంటి దుర్నీతి నుండి, కల్మషాల నుండి, పాపాల నుండి, పాప తలంపుల నుండి, పాప క్రియల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల రావాలని దేవుని ద్వారా పౌలు గారు ఏ రీతిగా బతిమలాడుకుంటున్నారో, మరి ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రదేశాలలో, ఆయా కాలాల్లో దేవుడు ఆయన ఏర్పరిచిన భక్తుల ద్వారా మన చెంతకు ఈ యొక్క వాక్యములు వచ్చింది. మనకు వచ్చినటువంటి యొక్క రక్షణ మనము దేవుని వేడుకుంటున్నామా? నీ యొక్క వాక్యమే నా పాదములకు దీపము. సాత్వికముతో అంగీకరించాలి. మనం ఏ పని చేసినా కూడా ఎవరికైనా ఇష్టమైతే ఎంతో చక్కగా మృదువుగా మాట్లాడతారు, మృదువుగా చేరతారు. మరి మనం ఈ యొక్క ఆత్మను రక్షించాలంటే మనము శక్తిగల వాక్యాన్ని మనము సాత్వికముతో అంగీకరించాలి.
దేవుని మాట వినాలి. అన్ని వేళలా వినాలి. ఈరోజు అనేక మందికి అనేకమైనటువంటి స్వరాలు వినపడుతున్నాయి. భయంకరమైనటువంటి స్వరాలు, చెడు స్వరాలు, మరణ మరణ స్వరాలు వినపడుతున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, మరి ఆ మాటలు మనలో ఎంతోమంది బాధ కలిగించే రీతిగా ఉంటాయి, సంతోషపరిచే రీతిగా ఉంటాయి. మనము దేవుని బిడ్డలైనటువంటి మనము, మన బ్రతుకు తీరు, మన మాట తీరు, మన బాట అన్నీ కూడా క్రీస్తు గురించినటువంటి మాటలు ఉండాలి. క్రీస్తు ఈ భూమి మీద ఎలా నడిచారు, నడిచి చూపించారు, ఆయన యొక్క శిష్యులుగా చేశారు, ఎంతో చక్కగా మనం చదువుతున్నాం కదా, వింటున్నాం కదా. మరి మన యొక్క మాట తీరు, మన బ్రతుకు తీరు, మన బాట ఏ రీతిగా ఉన్నాది? ఈ యొక్క ఆత్మను మనం మరి రక్షిస్తున్నామా? ఆత్మను మనం పోషిస్తున్నామా? ఆత్మలో తీవ్రత కలిగి వాక్యము ద్వారా మనము శక్తి పొందుకుంటున్నామా? పరిశుద్ధాత్మ పొందుకుంటున్నామా? ఎందుకంటే ఈ యొక్క సువార్త, దేవుని యొక్క వార్త, దేవుని యొక్క మాట మరి దేవుడు తెలియనటువంటి వారికి ఎలాగున్నదంటే వెర్రితనముగా ఉన్నదని వాక్యం సెలవిస్తుంది కొత్త నిబంధనలో. ఈ యొక్క సిలువను గూర్చినటువంటి వార్త చూచేవారికి, వినేవారికి వెర్రితనంగా హాస్యాస్పదం కింద ఉన్నాది. కానీ మనకేమున్నదండి ఇది? గొప్ప శక్తి ఉన్నదని మనం గ్రహిస్తున్నాం కాబట్టి దేవునిలో మనము ఎన్ని నిందలు, ఎన్ని అపనిందలు, కరువు, కాటకాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఇందులో ఉన్నామంటే ఇందులో గొప్ప శక్తి ఉన్నది. ఇందులో గొప్ప ఆదరణ ఉన్నది. మన విశ్వాసంలో తొలగిపోకుండా మన పరిశుద్ధతలో కాపాడుకొనటానికి, మన రక్షణ కాపాడుకొనటానికి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవునిలో నిలుపుకొని మనము నడిచి మన యొక్క పిల్లలను మన తరం వారిని నడిపించే రీతిగా మనకున్నదని ఒక విశ్వాసం మనకున్నది. మరి దేవుని తెలియనటువంటి వారలారా, ఈ మాటలు వింటున్నటువంటి వారలారా, మీకు ఒక నిరీక్షణ ఉన్నదా? ఈ బ్రతుకు తర్వాత మరొక బ్రతుకు ఉన్నదని తెలుసా? మనకొక ఆత్మ ఉన్నదని తెలుసా? మరి ఏదో ఒక రోజు నీ యొక్క దేహాన్ని విడిచి ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందనేది తెలుసా? మరి ఏ మాటలు వింటున్నాం మీరు? మనం ఏ మాటలు వింటున్నాం ఉదయం మొదలుకొని సాయంత్రం వేళ వరకు గ్రహించుకొని, మనము ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి, సంఘ సహవాసంలో మనం బలపడటానికి, ఆత్మలో తీవ్రత కలిగి అనేకమైన ఆత్మలు రక్షించే వారిగా, ఆత్మలను పోషించేవారుగా, ఆత్మలను బ్రతికించేవారుగా, శరీరం కుళ్ళిపోయిన, పరిస్థితులు తారుమారైనా ఆత్మే జీవింపచేయుచున్నది. దేవుడు దీవించునుగాక. నా ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు ప్రతి నోట రావాలి. ప్రతి ఒక్కళ్ళు వినాలి. ప్రతి గృహంలో వినాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బాటలో నడవాలి, వినాలి, వినిపించాలి. దేవుని మాటే బ్రతికిస్తాది. దేవుని మాటే మన నిత్య జీవానికి నడిపిస్తాది. మరి ఇక అల్లరితో కూడిన ఆటపాటలు గాని, మాటలు గాని మనము కట్టిపెట్టి ప్రతి ఒక్క స్థలంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక వెలుగును వెదజిల్లే వారిగా దేవుని మాటలు, ప్రేమ మాటలు, మనము దేవుని బాటలో నడిచేవారుగా అనేక మందిని ఆ యొక్క పాప ఊబి నుండి, చెడు మాటల నుండి, చెడు చూపుల నుండి ప్రతి ఒక్కరిని తప్పించి మంచి మార్గములో, క్రీస్తు మార్గంలో నడిపించేవారుగా, ఆయన మాటలు మనం విని అనేక మందికి మన ద్వారా అటువంటి మాటలు వినిపించేవారుగా, ఆత్మను రక్షించేవారుగా శక్తిగల వాక్యమును ధరించుకోవాలి సాత్వికంతో. మనం ఎక్కడున్నా కూడా దేవునిలో తగ్గించుకుంటూ మరి ముందుకు వెళ్ళిపోతే అనేక మందిని మనము దేవుని వైపు చూస్తూ మనల్ని చూచేవారుగా ఆ యొక్క సిలువ సువార్తను మనం ప్రకటించే రీతిగా, నశించిపోతున్న వారిని రక్షించుకునే రీతిగా ప్రతి ఆత్మను మన మాటలు, మన క్రియలు ఉండాలి. దేవుని శక్తిని ప్రతి ఒక్కరిని పొందుకొని దేవుని కొరకు నిలబడే వారుగా మనం జీవించాలని మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. విన్నవారిని దేవుడు దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వల్ల కలుగులని వాక్యము ద్వారా అనేక సందర్భాలు, అనేక సమయాల్లో, అనేక భక్తుల ద్వారా, నీ సేవకుల ద్వారా మాకు పలికించావు తండ్రి. ఇంకనూ నాయన అశ్రద్ధగా మా యొక్క నాయన చెడు మాటలు కట్టిపెట్టమని, మా నోటి ద్వారా వచ్చే మాటలు తండ్రి ప్రభా మరి భద్రపరిచిన ఆయన ప్రభా, వినుటకు వేగిరి పడేవారిగా, మరి మాట్లాడటానికి నిదానించేవారుగా మమ్మల్ని నాయన ప్రభా నీ వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించండి. నా దుర్భాషలైనను చెడు మాటలు మా హృదయంలోంచి బయటికి రానివ్వకుండా భద్రపరచమని మమ్మల్ని, మా పిల్లలను, నీ యొక్క సేవా పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డలను నీ శక్తిని, కాపుదలను అనుగ్రహించమని
ఈ యొక్క ఆధ్యాత్మిక స్నేహవృక్షంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి, ఆశీర్వదించి శక్తి కొలది నాయన ప్రభు నీ మాటల ద్వారా మేము నాయన ప్రభు విని విశ్వాసములో తొలగిపోకుండా నాయన మా యొక్క ఆత్మలకు నీ వాక్యమనే శక్తి గల వాక్యాన్ని ప్రభువా మేము సాత్వికంతో అంగీకరించి ఫలింపే చేసే వారిగా ఫలభరితమైన జీవితాలు మమ్మల్ని చేయమని విన్నవారిని, చూచిన వారిని, నడిపిస్తున్న వారిని ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.